ఏడుకొండలవాడ గోవింద గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గట్టిగా. హరి ఓం. విద్విషాణయోరన్నం విషాణయోరితివిద్విషాణయో అన్నమత్తి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం విద్విషాణయోః విషాణయోరన్నం విద్విషాణయోరితి విద్విషాణయోః జగ్ధ్వా సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇతి సంవత్సరః అగ్నిః అగ్నిర్వైశ్వానరః వైశ్వానరः సంవత్సరస్వదితం సంవత్సరస్వదితమేవ సంవత్సరస్వదితమితి సంవత్సరాస్వదితం ఏవాత్తి నాస్మిన్ మృజాతే సంవత్సరాయ మృజాతే ఇతి మృజాతే సంవత్సరాయ వై సంవత్సరాయేతి సంవత్సరాయ ఏతౌ సమమాతే యౌ అమాతే ఇత్యమాతే సమమాతే తయోః అమాతే ఇతి అమాతే తయోర్యః పూర్వః పూర్వోభిదృశ్యతి తం అభిదృశ్యతీత్యభిదృశ్యతి వరుణః వరుణో గృహ్ణాతి వైశ్వానరం వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం పపేత్ సమమానయోః పూర్వః సమమానయోరితి సమమానయోః అభిదృశ్య సంవత్సరః అభిదృశ్యేత్యభిదృశ్య సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః అగ్నిః వైశ్వానరః వైశ్వానరः సంవత్సరం సంవత్సరమేవ సంవత్సరమితి సంవత్సరం ఏవాప్త్వా నిర్వరుణం నిర్వరుణమితి వరుణం పరస్తాదభిదృశ్యతే నైనం వరుణః వరుణో గృహ్ణాతి ఆవ్యం వై ఏష ప్రతి గృహ్ణాతి యః అవిం ప్రతి గృహ్ణాతి వైశ్వానరం ప్రతి గృహ్ణాతి ప్రతి గృహ్ణాతి వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలన్నిః ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం
కపాలం నిర్పపేత్ అవిం ప్రతిగృహ్య సంవత్సరః ప్రతిగృహ్యేతి ప్రతిగృహ్య సంవత్సరో వై సంవత్సర ఇతి సంవత్సరః అగ్నిః అగ్నిర్వై ఈశ్వానరః వైశ్వానరः సంవత్సరస్వదితాం సంవత్సరస్వదితామేవ సంవత్సరస్వదితామితి సంవత్సరాస్వదితా ఏవ గృహ్ణాతి గృహ్ణాతి ఆవ్యం ప్రతి గృహ్ణాత్యాత్మనః ఆత్మనో వై ఏషః మాత్రమాప్నోతి ఆప్నోతి యః ఉభయాదత్ ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాత్యశ్వం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి అశ్వం వా పురుషం వా వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం నిర్పపేదుభయాదత్ ప్రతిగృహ్య సంవత్సరః సంవత్సరో వై ఇది సంవత్సరః వా అగ్నిః వైశ్వానరః వైశ్వానరः సంవత్సరస్వదితమేవ సంవత్సరస్వదితమితి సంవత్సరస్వదితం ప్రతిగృహ్ణాతి ఆత్మనః ఆత్మనో మాత్రమాప్నోతి వైశ్వానరం ద్వాదశకపాలం ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం నిర్పపేత్ సనిం ఏష్యన్ సంవత్సరః సంవత్సరో వై సంవత్సర ఇతి సంవత్సర యదా ఖలు వై సంవత్సరం సంవత్సరమితి సంవత్సరం చరత్యథ ధనార్ఘః ధనార్ఘ ఇతి ధనార్ఘః యద్వై ఈశ్వానరం ద్వాదశకపాలం నిర్పపతే ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం నిర్పపతి సంవత్సరసాతామేవ సంవత్సరసాతామితి సంవత్సరాసాతా ఏవ సనిమభిప్రాచ్యవతే దానకామా అస్మై దానకామా ఇతి దానకామాః ప్రజా భవంతి ఇది ప్రాజాః భవంతి యః వై సంవత్సరం ప్రయుజ్య సంవత్సరమితి సంవత్సరం ప్రయుజ్యేతి ప్రయుజ్య విముంచత్యప్రతిష్ఠానః ప్రతిష్ఠానో వై ప్రతిష్ఠాన ఇత్యప్రతిష్ఠానః వై సహ భవత్యేతం ఏవ వై ఈశ్వానరం పునః పునరాగత్య ఆగత్యేత్యాగత్యేద్యం ఏవ ప్రయుంక్తే ప్రయుంక్త ఇతి ప్రయుంక్తే భాగధేయేన విముంచతి ప్రతిష్ఠిత్యయయా యయా రజ్వా భ్రాతృవ్యాయ నిరితిమితి నిరితిం ఏవాస్మై హిణోతి హిణోతి ఇంద్రం చరుణ్ణి పశుకామః. శ్రీ పద్మావతీదేవ్యై నమః. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ గంభీరావర్తనాభిస్తనభరనమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖచితైః
స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. సర్వాలంకార భూషితయై పద్మావతీదేవి తన యొక్క కార్తీక మాస బ్రహ్మోత్సవాదులలో నవాహ్నిక బ్రహ్మోత్సవములన్నారు. పాంచరాత్ర్యాగమ శాస్త్రానుసారం నిర్వహించబడేటటువంటి ఈ అమ్మవారి యొక్క వైభవం తిరుచానూరు పట్టణములో ఈనాడు మనకి సర్వభూపాల వాహన అధిష్ఠితి అయి సర్వభూపాల వాహనములో అమ్మ రాజుగా మహారాజుగా అంటే భూపాలురందరికీ కూడా అధిష్టాత్రిగా అమ్మ ఈనాడు మనకి దర్శనమిస్తూ ఉన్నది. రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని శృతి చెబుతూ ఉన్నది. మహారాజులకు ఉండేటటువంటి వైభవం అంతా కూడా అమ్మ ఇక్కడ మనకి దర్శింపచేస్తూ ఉన్నది. ఇక్కడ గజవాహన అయినది. అలాగే నిన్న అత్యంత వైభవోపేతంగా ఆ గజముని అధిష్ఠించి ఆమెకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి అమ్మ పద్మసరోవరంలో ఉద్భవించినప్పుడు అటు ఇటు కూడా గజములు రెండు వాటి యొక్క తొండములయందు ఆ హేమమయమైనటువంటి కుంభ కలశములతో నీటిని జలములని అభిషేకం చేస్తూ ఉండేవిట. అందుకని అమ్మ పద్మప్రియ అని, అలాగే ఆ గజములంటే చాలా ప్రీతి అని అన్నారు. అటువంటి ఆ నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే. అమ్మా, శ్రీ మహావిష్ణువు యొక్క హృదయాధిదేవతవైనటువంటి నీవు ఈనాడు సర్వాలంకార సంశోభితవై ఈ సర్వభూపాల వాహనముని అధిష్ఠించి మాయందు దయతో రాజదండముని చేత ధరించినటువంటి దానవై తలపాగా చుట్టుకుని ఉన్నది అమ్మ. మహారాజులు ఎలాగైతే తలపాగాని చుట్టుకుని ఉంటారో అమ్మ ఆ విధముగా ఆ రాజఠీవి చూడండి. కనుక ఈ మాతర్నమామి జగతామని సమస్త జగత్తుకి కూడా అమ్మ మాతృస్థానాన్ని పొందినటువంటిది. కనుక ఈ చతుర్దశ భువనములు కూడా అమ్మ యొక్క వశమై ఉన్నవి. అమ్మ యొక్క దయాసంద్రముతో కూడినటువంటి దృక్కుయందు ఇవన్నీ కూడా వసిస్తూ ఉన్నవి కదా. అటువంటి ఆ అమ్మ ఈనాడు సకల భూపాలురు అంటే రాజాధిరాజులందరూ కూడా తనకు వసులై ఉన్నారు అన్నదాన్ని తెలియచేయడం కోసమై, రాజా అనగానే కాస్త చతురంగ బలములతో కూడినటువంటి వాడై, బలపరాక్రమాదులు కలిగినటువంటి వాడై, సకల నైపుణ్యాదులతో కూడి ఉండేటటువంటి వాడు. ఆ రాజ్యాధికారంతో కాస్త కొంచెం ఎక్కడైనా అహంకారము రావచ్చు, కలగవచ్చు. అటువంటి వారందరూ కూడా అమ్మకి పాదాక్రాంతులై, అంటే అమ్మ యొక్క దయా స్వభావం అటువంటిది. ఆ అమ్మని చూడగానే స్వామి వైభవమే అమ్మలో కనిపిస్తూ ఉన్నది, దర్శనమిస్తూ ఉన్నది. ఇక్కడ మనకి పద్మావతీదేవిగా కనిపించడం లేదు, సాక్షాత్తు ఆ వెంకటాద్రినాథుడైనటువంటి ఏడుకొండల రాయుడైనటువంటి ఆ గోవిందుడే మనకిక్కడ సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అటువంటి ఆ వెంకటాద్రి రాయుడైనటువంటి వెంకటనాథుడైనటువంటి శ్రీమన్నారాయణునికి, శ్రీ మహావిష్ణువుకి సకల జగత్తు కూడా వశమే కదా. కనుక సకలావతార సంశోభితుడైనటువంటి స్వామి తన యొక్క
ప్రియభామిని అయినటువంటి ఆ పద్మావతీదేవి కూడా స్వామిని అనుకరిస్తూ ఆమె ఈ సర్వభూపాల వాహనముని అధిష్ఠించి చూడండి, ఆ పుష్పమాలికలతో సంశోభితయ్యి ఉన్నది ఆ వాహనమంతా కూడా. ఎన్ని వర్ణములు, ఎన్ని రకములు! ఈ ప్రపంచములో జగత్తులో ఉండేటటువంటి చిత్ర విచిత్రములైనటువంటి వర్ణములన్నీ కూడా అమ్మ యొక్క దృగ్జనితములే అని అన్నట్టుగా అలా ఆ రకరకములైనటువంటి వివిధములైనటువంటి పుష్పమాలికలతో సంశోభితయ్యై గజమాలాలంకృతయ్యై ఉన్నది అమ్మ. లోపల చూడండి, ఆ వాహనము లోపల గజమాలని ధరించి, ఒక పక్క ఒక చేత్తో రాజదండముని ధరించి, ఆ ఠీవిగా ఒక పాదాన్ని కాలుని కిందని పెట్టి ఉన్నది, సువర్ణమయ పీఠముపై కూర్చుని ఉన్నది, అంటే సభావిష్ఠితయ్యై ఉన్నది. ఆ సువర్ణ ఆభరణములతో సంశోభితయ్యై ఉన్నది. గజరాజులు చక్కగా ఆ తిరునామాంకితులై అవి వేంచేస్తూ ఉన్నైట అమ్మవారి యొక్క సేవ కోసం. కనుక అటువంటి మదించినటువంటి ఏనుగుని సైతం ఆ గర్వమునంతటినీ కూడా అణచివేయలేదు. స్వామి దగ్గరికి వచ్చినా, అమ్మ పాదాన్ని సామీప్యానికి వచ్చినా ఆ లోపల ఉండే అహంకారం దానంతటదే నశిస్తుందన్నారు. అందుకనే ప్రతినిత్యం భగవద్ దర్శనం చేసుకోవాలి. ఆ భగవద్ దర్శనం చేసుకోకపోతే తదేవ దుర్దినం అని అన్నారు. ఎందుకని భగవద్ దర్శనం చేసుకోవాలి? స్వామి, అమ్మా, రాత్రి నీ యొక్క అనుగ్రహ విశేషం చేత చక్కగా నాకు ఈ రోజంతా గడిచినది, రాత్రంతా గడిచినది. ఉదయాన్నే ప్రాతకాల సమయంలోనే నీ యొక్క దర్శన భాగ్యాన్ని పొందేటటువంటి వైభవాన్ని నాకు ఇచ్చావా తల్లి అని అమ్మని ఒక్కసారి నమస్కారం చేసుకోవాలిట. కనుక అమ్మ యొక్క ఆ వందనం అని అన్నారు. అందుకే నవవిధ భక్తి మార్గాల్లో ప్రహ్లాదుడు చెప్తారు, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అందులో వందనం, దానికేం మనకేం ఖర్చేమీ లేదు. రెండు చేతులు జోడించి మనఃపూర్వకమైనటువంటి నమస్కారాన్ని చెయ్యాలి. అమ్మకి అలా చేస్తే చాలు, అమ్మ అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతుంది. మన కోసం అమ్మ అవతరించినది. ఎక్కడ నుంచి? వైకుంఠం నుంచి మన కోసం ఈ పద్మ సరోవరంలో, ఈ శ్రీ సుఖనూరు పట్టణంలో సుఖాపురే రమ్యే అని, పుణ్యే అని, పుణ్యవంతమైనటువంటి అత్యంత రమణీయమైనటువంటి ఈ సుఖమహర్షుల వారి యొక్క ఆశ్రమం, ఆ ప్రాంతంలో అమ్మ చక్కగా ఉద్భవించినది. అటువంటి ఉద్భవించినటువంటి తల్లి యొక్క వైభవం ఈనాడు సర్వభూపాలునిగా, అంటే సకల రాజుగా, సకల రాజాధిరాజులందరికీ కూడా రాజుగా, మహారాజుగా అమ్మని మనం దర్శించుకుంటూ ఉన్నాం. అటువంటి అమ్మ యొక్క దర్శన భాగ్యం నిరంతరం కలగాలని శరణాగత వత్సల సాయ
अतिवेलतया तव दुर्विषहैरडुवेलकृतैरपराधसतैः भरितं त्वरितं वृषसैरपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमतेर्जनताभिमतादिकदानरता परदेवतया गदिता निगमै कमलालयितान्नपरङ्गलये करवेणुरवावसगो भवतु शतकोटिवृतात् स्मरकोटिसमा प्रतिपल्लविकाभिमतात् सुखदा वसुदेव सुतान्नपरङ्गलये अभिरामगुणाकरदासरदे जगदेकधनुर्धरनीरमते रघुनायक राम रमेश विभो वरदो भव देवदया जलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखायमोघशरम् अपहाय रघुत्वयमन्यमहं न कनञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरदस्ते पदाम्भोजयुग्म प्रणामे च यागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषा अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषा अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे శ్రీ పద్మావతీ దేవ్యై నమః. తిరుచానూరు క్షేత్రంలో జరుగుతున్న కార్తీక బ్రహ్మోత్సవాలలో 6వ నాడైన ఈనాటి ఉదయం ఆ చల్లని తల్లి దయాస్వరూపిణి అయిన శ్రీ పద్మావతీ దేవి అమ్మవారు సకల భూపాలురు కలిసి వాహనంగా తయారవగా ఆ వాహనాన్ని అధిరోహించి కృష్ణ భగవానుడి రూపంలో ఈ జగత్తు అంతా కూడా నేనే అని చాటి చెబుతూ దేదీప్యమంగనంగా వెలుగొందుతూ తిరుమాడ వీధులలో ఊరేగుతూ మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నారు.
చూడండి, అమ్మవారు తల మీద నెమలి పింఛాన్ని ధరించి, ఒక చేతిలో వేణువును ధరించి, ఒక చేతిని వయ్యారంగా మోకాలి మీద ఆంచు పెట్టుకొని, ఒక కాలిని పైకి మడిచి పెట్టుకొని, మరో కాలిని వయ్యారంగా కిందికి వదిలేసి, ఆ సర్వభూపాల వాహనం మధ్యలో స్వర్ణమయమైన పీఠం మీద ఆసీనురాలై మనందరికీ కూడా దర్శనమిస్తోంది. చూడండి, అమ్మవారు కాంతి స్వరూపిణిగా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంది. ఈ తల్లి ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైనటువంటి శ్రీనివాసుడి పట్టపురాణి. ఆ శ్రీనివాసుణ్ణి, ఆ వెంకటేశ్వర స్వామిని, లేదా ఆయన అసలు రూపమైనటువంటి మహావిష్ణువును శ్రీవత్సాంకితుడు అని అంటాం. అలాగే చతుర్భుజుడు ఆయన, పీతాంబరధారి ఆయన, నీలవర్ణుడు ఆయన, చక్రపాణి ఆయన. ఈ రకంగా వివిధ రకాలైనటువంటి పేర్లతో ఆ స్వామివారిని మనమందరం కూడా పిలుస్తూ అర్చిస్తూ ఉంటాం. మరి ఆ లక్షణాలన్నీ ఆయనకి ఎలా వచ్చాయండి అంటే, పద కవితా పితామహుడైన అన్నమయ్య ఏమంటాడంటే, స్వామివారికి ఈ లక్షణాలన్నీ రావడానికి కారణం ఆయన పట్టపు మహిషే అని అంటాడు. అన్నమయ్య నిన్ను గూడిన విభుని నిలువెల్లో సంపాయి, నిన్నుయును నొనగూడ నింత లోపలనే సొలపు నీ కడగంటి చూపు హృదయము గాడి లలినితుడు శ్రీవత్స లాంఛనుండయ్య అని అంటాడు. అంటే ఇక్కడ అన్నమయ్య ఏమంటాడంటే, అమ్మా తల్లి, అలివేలు మంగమ్మ, పద్మావతీదేవి, ఆ శ్రీనివాసుడు నిన్ను కలిసినప్పుడు నీ విభుడికి కాలి గోళ్ళని మొదలుకొని తల వెంట్రుకల వరకు ఎన్నో కొత్త అందాలు వస్తూ ఉన్నాయి తల్లి. ఆ స్వామి ముందుగానే అందగాడు. నీవు పక్కన పోయి నిల్చొని ఉండడం వల్ల నీ కాంతి, నీ అందము అంతా కూడా ఆయన మీద ప్రసరించడం వల్ల ఆయన మరింత అందంగా కనిపిస్తున్నాడు తల్లి అంటాడు అన్నమయ్య. అంతేకాకుండా నువ్వు మీ ఆయనను సిగ్గుతో తలదించుకొని పారవస్యంతో కనుల చివరి నుండి ఓరగా చూసినటువంటి సమయంలో ఆ కనుల చూపుల నుండి వచ్చిన మన్మథ బాణాలు ఆయన హృదయాన్ని గుచ్చుకున్నాయి తల్లి. ఆ వక్షస్థల మీద ఆ చూపుల వల్ల ఒక మచ్చ ఏర్పడింది. అప్పటి నుండి ఆయన శ్రీవత్స లాంఛనుడయ్యాడమ్మా అంటాడు. అంటే శ్రీవత్సము అంటే ఏమిటయ్యా అంటే, శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి మచ్చ. అది ఎలా ఏర్పడిందంటే, ఆ ఓర చూపులు చూసినటువంటి ఆ తల్లి చూపుల వల్ల ఆ చూపుల గుచ్చుకొని మహావిష్ణువుకు మచ్చలాగా తయారయ్యాయని చెప్తారు. అంతేకాకుండా భృగు మహర్షి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని కాలితో తన్నినటువంటి సమయంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని, శ్రీ మహావిష్ణువును విడిచిపెట్టి భూలోకానికి వచ్చినటువంటి సమయంలో ఆమెను వదిలి నీవు ఉండలేక, ఆ విరహ తాపాన్ని భరించలేక ఆయన నల్లగా మారిపోయాడు తల్లి. అంటే నీవున్నప్పుడే ఆ శ్రీనివాసుడికి వెలుగు తప్ప నీవు దూరమైపోతే ఆయన నల్లగా మారిపోయాడు కదా. అంతే కదండి. మరి స్వామివారు బంగారం రంగులో మిలమిలా మెరిసిపోయేటటువంటి స్వామివారు నల్లగా ఉన్నాడంటే అర్థం ఏమిటంటే, ఆ తల్లి దూరం కావడమే కారణము అని అంటారు ఇక్కడ అన్నమయ్య తన కీర్తనలో. అంతేకాకుండా ఆమె పక్కన ఉన్నట్లయితే ఆమె వెలుగంతా కూడా, ఎందుకంటే ఆమె అంతా కూడా కుంకుమాంకితమై ఉంటుంది. ఆమె శరీరం అంతా కూడా కుంకుమ పువ్వు అంతా కూడా అద్దబడి ఉంటుంది. ఆ కుంకుమ పువ్వు అంతా కూడా
ఆ మెరుపంతా కూడా స్వామివారి మీద పడి ఆయన పీతాంబరంగా తయారైందంట. అది అంటే ఎర్రని పట్టుపంచ కట్టుకున్నటువంటి వాడు పీతాంబరధారి అని. ఆ పీతాంబరాలన్నీ ఆయనకి ఎలా వచ్చాయంటే అమ్మవారు ధరించినటువంటి కుంకుమ అంతా కూడా ఆ స్వామివారికి పోయి అది పట్టు పీతాంబరంగా అయింది అని చెప్తాడు ఇక్కడ అన్నమయ్య. అంతేకాకుండా ఆయన నీవు వైకుంఠం వదిలి వస్తే నీవు లేనటువంటి ఆ వైకుంఠంలో ఉండలేకపోయాడమ్మా, విరహ వేదనను అనుభవించాడమ్మా, నీకోసం ఈ భూమండలానికి తరలి వచ్చాడమ్మా. అంతటితో ఆగాడా? అప్పుడు నీ విలువను నీ అవసరాన్ని గుర్తించాడు. అందుకే ఆ శ్రీనివాసుడు ఏమనుకున్నాయంటే ఎప్పుడూ కూడా నీ కౌగిట్లోనే ఉండాలని భావించాడమ్మా. అందుకే ఆయనకు 4 చేతులయ్యాయి, చతుర్భుజుడయ్యాడు అని ఆ అమ్మవారి దయ వల్లనే ఆ శ్రీనివాసుడికి ఇవన్నీ కూడా కలిగాయి అంటూ అన్నమయ్య ఎంతో హృదయంగా ఆ తల్లి యొక్క గొప్పదనాన్ని వైభవాన్ని అంతా కీర్తించాడు. అటువంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని మనం ఈనాడు కనులారా ఈ తిరుచానూరు క్షేత్రంలో దర్శించుకుంటూ ఉన్నాం. చూడండి, అక్కడ అమ్మవారు సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి ఆ తిరు మాడ వీధులలో ఊరేగుతూ ముందుకు కదులుతూ ఉంటే ముందు వైపు వేద పండితులు ఆ వేదాన్ని పఠిస్తూ ఉంటే భక్తులంతా కూడా ఆ అమ్మవారికి నీరాజనాలను అందించడం కోసం హారతి పళ్ళ్యాలను చేతిలో ఉంచుకొని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భం అంతా కూడా ఈ తిరుచానూరు క్షేత్రంలో మనమంతా కూడా చూస్తున్నాం. ఒకవైపు వివిధ వేషధారణలను ధరించినటువంటి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. చూడండి, కొందరు కర్ణాటక నుంచి, కొందరు మహారాష్ట్ర నుంచి, కొందరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, ఇలా రకరకాలుగా వచ్చి వారికి తెలిసినటువంటి వారికి వచ్చినటువంటి వారు నేర్పరులైనటువంటి కళలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఆ అమ్మవారిని సేవించి తరిస్తూ ఉన్నటువంటి దృశ్యమంతా కూడా ఇక్కడ తిరుచానూరు క్షేత్రంలో మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటే అమ్మవారు దివ్యమైనటువంటి పుష్పమాలలతో అలంకరింపబడినటువంటి ఆ సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ అమ్మవారు ముందుగానే వెలుగు నిలుతూ ఉన్నటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఆ ఆనంద కర్పూర నీరాజనాల వెలుగులో మరింత దేదీప్యమానంగా వెలుగొందుతూ కన్నుల పండువగా చూసే కొద్దీ ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, మనసు నిండా ఆ తల్లి రూపమే నింపుకోవాలి అన్నంతగా భక్తులలో కోరికను కలిగిస్తూ ఆ అమ్మవారు ఈనాడు దర్శనమిస్తూ ఉంటే చూడండి, అక్కడ ఆ యువతులంతా కూడా వివిధ వేషధారణలను ధరించి ఆ నృత్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఒకవైపు ఆ వారి నృత్యాలు చూశారేమో, అవి ఆనందపరిచాయేమో, అందుకే అన్నట్లుగా అక్కడ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా వేషాలు ధరించినటువంటి వారు కూడా ఆ భక్తుల యొక్క నృత్యాలు చూసి ఆనందపడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం గమనించినట్లయితే భగవంతుడు భక్తులు చేసేటటువంటి నృత్యమైనా సరే, పాడేటటువంటి కీర్తనైనా సరే, చేసేటటువంటి సేవనైనా సరే స్వీకరించి ఉప్పొంగిపోతాడట. అందుకే ఇక్కడ కూడా ఆ సన్నివేశం మనందరికీ కూడా దర్శనమిస్తూ ఉంటే ఆ తల్లి, ఆ జగన్మాత శ్రీ పద్మావతీదేవి, శ్రీ అలివేలు మంగ అమ్మ ముందుకు సాగుతూ ఆ సర్వభూపాల వాహన సేవలో ఊరేగుతూ ఉన్నటువంటి దృశ్యమంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న గజవాహన సేవ జరుపుకున్నటువంటి అమ్మవారు వేలాది మంది యొక్క భక్తుల నీరాజనలను అందుకొని ఈరోజు సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యాన్నంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సర్వభూపాల వాహనాన్ని దర్శించినట్లయితే ఇక్కడ అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పబడుతూ ఉంది.
ముఖ్యంగా అధికారం కావలసినటువంటి వారు. ఇక్కడ అధికారం అంటే ఏమిటయ్యా అంటే, ఇప్పుడు మనకు రాజ్యాలు లేవు, రాజులు లేవు, ఆ ప్రజలు ఎన్నుకొనబడినటువంటి వారే పాలకులు కనుక అటువంటి అధికారాన్ని ఎవరైనా కోరుకున్నట్లయితే అటువంటి వారు సర్వభూపాల వాహనాన్ని ఉన్నటువంటి అమ్మవారిని దర్శించినట్లయితే అధికార ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదండి, ఉద్యోగపరమైనటువంటి అధికారం కావాలని కోరుకున్నటువంటి నిరుద్యోగులు ఈ సర్వభూపాల వాహనంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల శీఘ్రంగా ఉద్యోగాలు లభిస్తాయి అని చెప్పబడుతోంది. మరి అటువంటి ఆ చల్లని తల్లి కోరిన కోరికలను తీర్చేటటువంటి ఆ తల్లి మందగమనంతో సర్వభూపాల వాహనంపై ముందుకు సాగుతూ ఉన్నటువంటి దృశ్యమంతా కూడా ఇక్కడ తిరుచానూరు క్షేత్రంలో ఆవిష్కృతమవుతోంది. మనం కూడా ఆ తల్లిని దర్శనం చేసుకుంటూ ఆ రూపాన్ని మన మనసు నిండా నింపుకొని ఆ తల్లిని సేవించుకునేటటువంటి భాగ్యానికి మన అదృష్టవంతులమయ్యాం అని భావిద్దాం. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః.
భరేతి భరా భృతన్నా శుచి హిరణ్యమితి హిరణ్యం రుక్మః రోచత స్వధావ ఇతి స్వధావః ఉభే ఇత్యుభే చంద్రేతి సుచంద్ర దర్వే శ్రీనిషే శ్రీనిష ఆసనీ ఉతో నః ఉత్ పూర్యా ఉక్థేషు సవసస్పతే ఇషగ్స్తోత్రుభ్యః స్తోత్రుభ్య ఇతి స్తోత్రుభ్యః భరేతి భరా వాయో ఇతి వాయో హరిణా యువస్వ పోష్యాణామితి పోష్యాణా సహస్రిణో రథః ఆయాతు పాజసేతి పాజసా యాభిర్యాసి దాశ్వాగం సమచ్చా నియుద్ధిర్వాయో ఆయవిష్టయే ద్రోణ ఇతి ద్రోణే సుభోజ సంయువా సమితి శోభోజ సంయువేహ వీరవత్ వీరవద్గవ్యం వీరవదితి వీరవత్ అశ్వియం చ రాధ ఇతి రాధః సధమాదః సధమాద ఇంద్రే సధమాద ఇతి సధమాదః ఇంద్రే సంతు సంతు వివాజా ఇతి తు వివాజాః శుమంతో యాభిః మదేమేతి మదేమా దేవాగో ఇతి ఇంద్రేవర్మః స్తోతా మఘో నః ఇతి మఘో న ఇతి మఘో నః హరివ ఇతి హరివః శ్రుతస్యే